సార్ సారీ సార్, సిగ్నల్ దగ్గర స్టక్ అయ్యాను. ఇంకో 10 నిమిషాలు అవుతాను. త్వరగా రా. ఓకే ఓకే వస్తున్నా సార్. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ధనవంతుల ఇంట పుట్టిన అఖిల డెలివరీ బాయ్గా పనిచేసే సాగర్ను ఇష్టపడింది. ఈ రోజు తనకు వచ్చిన ఆర్డర్ తన జీవితాన్ని చిన్నభిన్నం చెయ్యబోతుందన్న సంగతి అతనికి తెలీదు పాపం. ఎంతసేపు కావాలరా నీకు? సారీ సార్, 380 రూపీస్. తెస్తాను, ఇక్కడే కాస్త వెయిట్ చేయి. మై డియర్ స్వీట్ హార్ట్, టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ us. తీసుకో. ఎంత ధైర్యం నీకు? నా ఎదురుగా నా భార్య మీద చేయేస్తావా? ఈడియట్! ఇంకోసారి నా అఖిల ఒంటి మీద చెయ్యి వేసావంటే నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను. అఖిల, వాట్ ద హెల్? ఎవడు వీడు? సాగర్, ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరి మీద చేయి చేసుకున్నావో తెలుసా? ఇక్కడ నిలబడ్డాడే రానా, అతను నీలాగా బికారి కాదు. అతన్ని టచ్ చేయడానికి కాదు కదా, కనీసం అతని ముందు నిలబడే యోగ్యత కూడా నీకు లేదు. యునో, హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఇక నువ్వు నీ బతుకు చూడు, ఒక 100 కోసం ఇల్లులు తిరుగుతున్నావు. అతనిచ్చే డబ్బులతోనే నువ్వు ఒక పూట భోజనం చేయగలుగుతున్నావు. ఎక్స్ట్రా టిప్స్ దొరికితే రాత్రికి బిర్యానీ. అలాంటి నువ్వు ఇతన్నే కొడతావా? ఎంత ధైర్యం నీకు, బిక్కారి! ఏంటి? నేను బికారినా? అది ఈ రోజు గుర్తొచ్చిందా నీకు? అఖిల, నేను నిన్ను లవ్ చేశాను, పెళ్లి కూడా చేసుకున్నాను. అఖిల, నువ్వు కూడా నన్ను లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నావు. వాట్? లవ్వా? అది నిన్న? బుల్షిట్. అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కోట్లకి పడగలెత్తిన బిజినెస్ మ్యాన్ రానా ఎక్కడా? మాసిపోయిన బట్టలేసుకు తిరిగి నువ్వెక్కడా? ₹1 కూడబెట్టుకునే బికారి నువ్వు. నీకు నాలంట అమ్మాయి కావాలా? అనుకోకుండా పొరపాటున నీతో బయటికి వెళ్తే చాలు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఎవడే వీడు, డ్రైవర్తో కలిసి బయటికి వచ్చావేంటి అని నవ్వుతారు. ఏదైనా తీసుకోవాలని మాల్కి వెళ్తే డిస్కౌంట్ ఎంతుందో వెతుకుతావు. పర్సులో నయా పైసా డబ్బులు లేవు కానీ మాల్కి తీసుకెళ్లే సోకులు ఎందుకు నీకు? నాకు ఇవన్నీ భరించే శక్తి నశించిపోయింది. పోనీ నీ కుటుంబం ఏమైనా రిచ్చా అనుకుంటే దిక్కు దివానలేని బతుకు నీది. ఇక ముందు నీతో కలిసి బతకడం నా వల్ల కాని పని. అందుకే నేను డిసైడ్ చేసుకున్నాను. ఏం డిసైడ్ అయ్యో? నా నుంచి దూరం అవ్వాలనా? అవును, దూరం అవ్వాలని. నీకు నేను డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఏ అఖిల, ఈ లోఫర్ గడి కోసం నీకోసం నేను నా ఫ్యామిలీనే వదిలేశాను కదా. నా తల్లి తండ్రి ఒక్కగానొక్క కొడుకునని ఎంత ప్రేమగా పెంచారో నన్ను. అయినా నేను వాళ్ళ ప్రేమ కన్నా నీ ప్రేమే ఎక్కువని నీకోసం వచ్చేసాను నేను. అఖిల, అది నీ ప్రాబ్లం, నన్నేం చేయమంటావు? నాకు నువ్వు వద్దు అంతే. నిన్ను ఈ అవతారంలో చూసిన తర్వాత కూడా నీతో కలిసి బతకడం నా వల్ల కాదు. ఏం చేసుకుంటావో చేసుకో. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. గంగలో దూకు. ఓ సారీ, నువ్వు అఖిల హస్బెండ్ సాగర్వి కదా? అఖిల, నువ్వెప్పుడు అంటూ ఉంటావే, నా భర్త ఒక పనికి మాలినోడు, కలిసి ఉండడానికి పనికిరాని ఓ అసమర్థుడు అని. సాగర్, నీకోటి చెప్పనా? నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది.
అఖిల సొల్యూషన్ ఎండి అఖిల ఎక్కడా? పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్డర్ డెలివరీ చేసిన నువ్వెక్కడా? ఇంకా ఇక్కడే ఉండి మేము చేసే రొమాన్స్ చూస్తూ డాన్స్ చేస్తావా? అలాంటి అమ్మాయిని సుఖపెట్టడం నీ వల్ల కాదు. దానికి నాలాంటి మగాడు కావాలి. ఓ అలాగే ఒక రిక్వెస్ట్, తెచ్చిన ఐటమ్స్కి టిప్ అడగొద్దు. వేరే ఎవరి కోసమో కాదు కదా, తీసుకొచ్చింది నీ వైఫ్ కోసమే కదా. సాగర్, అలా కోపంగా చూసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. మమ్మల్ని ఇరిటేట్ చెయ్యకు. నువ్వు వచ్చిన పని అయింది కదా, ఇక నువ్వు బయటికి వెళ్ళొచ్చు. వెయిట్ అఖిల, అప్పుడే పంపించేస్తావా? ఇంట్లో దొరికే మర్యాద చాలట్లేదా నీకు? గెట్ అవుట్. అఖిలను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన సాగర్ ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ఎన్నో ఆశలతో అఖిలను పెళ్లి చేసుకుని ఇల్లు బదిలి వచ్చేశాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. నిన్ను నమ్మి ఇంత ప్రాజెక్ట్ని చేతికిస్తే ఇలాగేనా చేసేది? రేపటి నుండి ఆఫీస్కి రావక్కర్లేదు. అది గెట్ అవుట్. అప్పట్నుంచి ఎక్కడికి వెళ్ళినా ప్రతి క్షణం ఏదో ఒక కారణంగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి సాగర్కు. ఏంటి ఈరోజు కూడా పనైనట్లేదే? జాబ్ రాలేదని కంగారు పడాల్సిన పని లేదు. రేపటి నుండి పని మనిషిని రావద్దని చెప్పాను అల్లుడు గారు. తొందర ఏమీ లేదు, నీట్గా క్లీన్ చేయి. ఎలాగూ ఇంట్లో ఊరికే తిని కూర్చుంటున్నావు కదా, తిన్నదన్నా అరుగుతుందిలే. బయటికెళ్లే పని ఎటూ లేదు.
ఏం కర్మో ఏంటో. అందరిళ్లలో మగాళ్ళు సంపాదిస్తారు, దాంతోపాటు సంసారాన్ని బ్యాలెన్స్గా నడిపిస్తారు. కానీ మన ఇంట్లో అంతా రివర్స్. పెళ్ళాం సంపాదించి తెస్తుంటే మొగుడు మొత్తం ఖాళీ చేయడమే. ఛీ! కూతురు జీవితం బాగుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీ మూలంగా అన్నీ నాశనమైపోయాయి. అమ్మా, కొంచెం కామ్గా ఉంటావా? రాగానే మొదలు పెట్టేశావా? అంతా నీ సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చింది. ధనవంతుడు చేసుకుంటావనుకుంటే పని పాట లేని బికారిని చేసుకున్నావు. చుట్టాల ముందు తలెత్తుకోలేకపోతున్నాను. అఖిల, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిల్లలు పుట్టకముందే విడాకులు ఇచ్చేసే వీడికి నేనే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసేస్తాను. అమ్మా, నాకు ఆఫీస్ టెన్షన్ తట్టుకోలేక ఇంటికొస్తే ఇక్కడ నీ గోల. పెళ్లి మూలంగా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏదైనా ఉన్నా నేను మేనేజ్ చేసుకోగలను. అది కాదు అఖిల. అమ్మా, తల పగిలిపోతుంది. ఇంకేం మాట్లాడుకు. సాగర్ గురించి అంతా తెలిసి నేను పెళ్లి చేసుకున్నాను తనని. సాగర్, ఆ, సాగర్, ఆ, సాగర్. వస్తున్నా అంకుల్. అంకుల్ చెప్పండి. ఏం లేదు, త్వరగా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. షూ పాలిష్ చేసి పెడతావా? ఎందుకంటే నీకెలాగూ చేయడానికి వేరే పనేం లేదు కదా. సరే అంకుల్. బాత్రూమ్ చాలా డర్టీగా ఉంది. కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది. సరే ఆంటీ. రానా, తీసుకో. ఫోన్ చేసింది ఎవరు? ఎందుకు కట్ చేస్తావు? అది నా ఫ్రెండ్. ఓ, ఫ్రెండా? రానానే కదా, కట్ చేసావు ఎందుకు? ఏంటి సార్ సంగతి? అనుమానం మొదలైందా? ఏదో బిజినెస్ విషయాల గురించి. చూడక్లా, నువ్వు రానాతో అంత క్లోజ్గా మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఏ ఈడియట్, కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? అది నా పర్సనల్ విషయం. నీకు దాంతో సంబంధం లేదు. నీ పని చూసుకో. అన్నా, ఆ క్లచ్ ప్లేట్ కొంచెం చూడన్నా. సాగర్, 2 ఏళ్ళు అయిందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నా మీద అంత కోపమా? ఒక్కసారి కూడా నేను నీ గుర్తుకు రాలేదా? నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక నువ్వు కాల్ చేస్తావని చూసి ఎలా ఉంది నీ లైఫ్? తాతయ్య, నేను బాగానే ఉన్నాను తాతయ్య. అది నా గొంతు బాగాలేదు, అందుకే. అంతే. నాకే అబద్ధం చెప్తున్నావా? ఏమనుకుంటున్నావు? నీ తాతనరా నేను. నాకేం తెలియదు అనుకుంటున్నావా? ఏం లేదు తాతయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడాలని జాబ్ కోసం వెతుకుతున్నాను. కానీ ఎంత ట్రై చేసినా కూడా ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అవ్వట్లేదు. ఒక పని చెయ్యి, రేపు ఒకసారి ఇంటికి రా. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దాని గురించి నీతో కొంచెం మాట్లాడాలి.
నాకు వయసు అయిపోయింది. రేపు ఎలా ఉంటుందో నాకే అర్థం కావటం లేదు. సరే తాతయ్య. అఖిల నన్నే నమ్మించి మోసం చేశావు కదా, నీకు బుద్ధొచ్చేలా చేస్తాను. రేపే నా కాలేజ్ రీయూనియన్. నాకు ఇష్టమైందంటే నా కాలేజ్ డేస్. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను. ఖచ్చితంగా వెళ్తాను. ఏయ్, దిగో. ఏంటి ఇలాగైనా డ్రైవింగ్ చేసేది? యు రాస్కల్, నువ్వు చూసుకుని రాలేవా? చూడు, నా కొత్త బ్రాండెడ్ కార్ని నాశనం చేసావు నువ్వు. హే అంజలి, నువ్వా? యాక్చువల్లీ నువ్వే రాంగ్ వేలో వచ్చేసావు, అందుకే ఇలా అయింది. నేనేం కావాలని చేయలేదు. నాకే తప్పని చెప్తావా? నా లెవెల్ ఏంటో తెలుసా నీకు? నాదే తప్పని మాట్లాడుతున్నావా? నీది ముష్టి సెకండ్ హ్యాండ్ డబ్బా బండి, మరి నాది? హే, ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ కదా? ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ హోటల్ ఏమైనా నీ బాబుదనుకున్నావా? ఎంత పడేను నీ బండి రిపేర్కి? మేడం, రేపు మీరు అగ్నిహోత్రి కంపెనీకి కాంట్రాక్ట్ సైన్ చేయాలి కదా. ఇలా ఇష్యూ అయితే ప్రాబ్లం అవుతుంది. మీరు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఛ, మూడంతా పాడు చేశాడు ఈ లోఫర్. ఏయ్, నిన్ను మాత్రం ఊరికే వదలను. ఏంటి నువ్వు? అతను మన క్లాస్మేటే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చెప్పుకునే అర్హత కూడా తనకు లేదు. చిన్న విషయానికి పోయి ఎందుకింత రాతంతం చేస్తున్నావు? అబ్బా, ఇలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. అసలు ఈ లో క్లాస్ లోఫర్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఛ! ఇతకి ఎలా ఉంది ఆఫీస్? యాజ్ యూజువల్. హే సాగర్, అఖిలని నీ వైఫ్ అనుకున్నాను నేను. అవును, నిజమే. కానీ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు అది ఏం చేసినా నాకు సంబంధం లేదు. ఐ డోంట్ కేర్. హే సాగర్, సాగర్, హలో లూజర్ గారు, తీసుకో. నువ్వు గిఫ్ట్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ ఫోన్. దీన్ని ఈ రోజే నువ్వు అమ్ముకో. ఒక 2 రోజులకి తినడానికి డబ్బులు వస్తాయి. అప్పుడు కనపడిన వాళ్ళందరినీ అడుక్కోవాల్సిన పనుండదు నీకు. అఖిల, ఒక పని చెయ్యి. అఖిల సొల్యూషన్స్ లో వీడికి ఆఫీస్ బాయ్ గా జాబ్ ఇచ్చాయి. పాపం అక్కడే మిగిలింది తింటూ పడుంటాడు. అయినా నువ్వు నా డార్లింగ్ ని ఎలా పెళ్లి చేసుకున్నావు? సరిగ్గా 2 పూటలు తినడానికి కూడా స్తోమత లేదు నీకు. ఇంకోసారి నా అఖిల దగ్గరికి వచ్చావో రాస్కెల్. ఓ బేబీ, ఈ 3rd క్లాస్ వాడితో మనకేం పని? పద, మనిద్దరం డిన్నర్ కి మంచి రొమాంటిక్ ప్లేస్ కి వెళ్దాం. ₹1 కూడబెట్టుకునే బికారి నువ్వు. అయినా నువ్వు నా డార్లింగ్ ని ఎలా పెళ్లి చేసుకున్నావు? ధనవంతుడిని చేసుకుంటావనుకుంటే పని పట్టలేని బికార్ని చేసుకున్నా. భారతదేశ అతిపెద్ద కంపెనీ అయిన అగ్నిహోత్రి కంపెనీస్కి కొత్త సీఈఓ రానున్నారు. దానితో పాటు అఖిల సొల్యూషన్స్తో ప్రాజెక్ట్ డీల్ ఓకే చేయనున్నారు. వీటన్నిటి మధ్య అగ్నిహోత్రి కంపెనీస్కి రాబోయే కొత్త సీఈఓ ఎవరు అనే విషయం ఇంకా ఎవరికీ తెలీదు. బీ రెడీ ఫర్ ద బిగ్ డే. థ్యాంక్ యూ. ఇట్స్ టైమ్.
లెట్స్ మేక్ ద అనౌన్స్మెంట్. మా అగ్నిహోత్రి కంపెనీకి కొత్త సీఈఓగా నా ముద్దుల మనవడిని అపాయింట్ చేస్తున్నాను. మేడం, అగ్నిహోత్రి కంపెనీ సీఈఓ. వాట్? డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న సాగర్ ఒక్క రాత్రిలో అగ్నిహోత్రి కంపెనీకి సీఈఓ అవటం ఎలా సాధ్యం? సాగర్ తన ఐడెంటిటీని దాచిపెట్టి పేదవాడిలా ఉండటం వెనుకున్న అసలు రహస్యమేంటి? సాగర్ అగ్నిహోత్రి కంపెనీ సీఈఓ అన్న నిజం తెలిసి పేదవాడని వదిలేసిన అఖిల ఇక ముందేం చెయ్యనుంది? మళ్ళీ సాగర్ దగ్గరికి వచ్చేస్తుందా? వస్తే సాగర్ తనని స్వీకరిస్తాడా? సాగర్ ని ఘోరంగా అవమానించిన అంజలి పరిస్థితి ఇప్పుడు ఏం కానుంది? తనను క్షమించి సాగర్ తనకు కంపెనీలో జాబ్ ఇస్తాడా? పదే పదే తనని అవమానించిన అత్త శైలజకు తన అల్లుడు అగ్నిహోత్రి కంపెనీకి సీఈఓ అని తెలిస్తే ఏం జరుగుతుంది? క్షణక్షణం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లతో నిండిన సాగర్ కథను మీరు కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం. వినండి బ్లాక్ బస్టర్ ఆడియో సిరీస్ కింగ్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.